ఓం శాంతి 28/2/2024 మధురమైన పిల్లలు, శివ జయంతి, గీతా జయంతి అని, గీత ద్వారా మళ్లీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు నిరూపించి చెప్పండి. ప్రశ్న: ఏ ధర్మస్థాపనకైనా ముఖ్యమైన ఆధారమేమిటి? ధర్మస్థాపకులు తండ్రి చేసే ఏ కార్యాన్ని చెయ్యరు. జవాబు: ఏ ధర్మస్థాపనకైనా పవిత్రతా బలం కావాలి. అన్ని ధర్మాలు పవిత్రతా బలంతో స్థాపన అయ్యాయి. కాని ఏ ధర్మస్థాపకుడు ఎవర్ని పావనంగా చెయ్యరు. ఎందుకంటే ధర్మాల స్థాపన జరిగినప్పుడు మాయారాజ్యం ఉంటుంది. అందరూ పతితులుగా అవ్వాల్సిందే. పతితులను పావనంగా చేయడం ఇది తండ్రి పనే. వారే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. పాప ప్రపంచమని దేనినంటారు మరియు పుణ్య ప్రపంచం అనగా పావన ప్రపంచమని దేనినంటారు అనేది ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. వాస్తవానికి పాప ప్రపంచం ఈ భారతే. భారతే మళ్లీ పుణ్య ప్రపంచంగా స్వర్గంగా అవుతుంది. భారతే స్వర్గంగా ఉండేది, భారతే నరకంగా అయ్యింది. ఎందుకంటే కామచితిపై కాలుతూ ఉంటారు. అక్కడ కామచితిపై ఎవ్వరూ కాలరు. అక్కడ కామచితి ఉండనే ఉండదు. సత్యుగంలో కామచితి ఉంది అని కూడా అన్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మొట్టమొదట ప్రశ్న తలెత్తుతుంది: ఏ భారత్ అయితే పతితంగా దుఃఖితంగా ఉందో అదే భారత్ తప్పకుండా పావనంగా సుఖమయంగా ఉండేది. ఆది సనాతన హిందూ ధర్మం ఉండేది అని అంటారు కూడా. వాస్తవానికి ఆది సనాతన అని దేనినంటారు? ఆది అనగా ఏమిటి మరియు సనాతన అనగా ఏమిటి? ఆది అనగా సత్యుగం. మరి సత్యుగంలో ఎవరుండేవారు? లక్ష్మీనారాయణలు ఉండేవారని అందరికీ తెలుసు. తప్పకుండా వారు కూడా ఎవరో ఒకరికి సంతానమై ఉంటారు. ఆ తర్వాతే సత్యుగ యజమానులుగా అవుతారు. సత్యుగాన్ని స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ. వారు వారి సంతానంగా ఉండేవారు. కాని ఈ సమయంలో స్వయాన్ని వారి సంతానంగా భావించటం లేదు. ఒకవేళ సంతానంగా భావించినట్లయితే తండ్రి గురించి తెలిసి ఉంటుంది. కాని వారికి తండ్రి గురించి తెలియనే తెలీదు. వాస్తవానికి హిందూ ధర్మం గీతలో లేదు. గీతలో భారత్ అన్న పేరు ఉంది. వారు హిందూ మహాసభ అంటారు. నిజానికి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. గీతా జయంతి కూడా జరుపుకోబడుతుంది. అలాగే శివ జయంతి కూడా జరుపుకోబడుతుంది. శివ జయంతి ఎప్పుడు జరిగింది ఇది కూడా తెలియాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ జయంతి ఉంటుంది. శివ జయంతి తర్వాతనే గీతా జయంతి ఉంటుందని ఇప్పుడు పిల్లలను మీరు తెలుసుకున్నారు. గీతా జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి ఉంటుంది. గీతా జయంతి ద్వారానే దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. అంతేకాక గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. అందులో యుద్ధం యొక్క విషయం వస్తుంది. యుద్ధ మైదానంలో 3 సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. యాదవులు, కౌరవులు మరియు పాండవులను చూపిస్తారు. యాదవులు ముసలాలను తీస్తారు. అక్కడ మద్యం తాగి ముసలాలను తీశారు. ఇప్పుడు తప్పకుండా ఆ మిసైల్స్ కూడా వెలువడుతున్నాయని మీకు తెలుసు. వారు కూడా తమ కులాన్ని వినాశనం చేసుకునేందుకు ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. వారందరూ క్రిస్టియన్లే. వారే యూరోప్ వాసి యాదవులు. కావున ఒకటేమో వారి సభ. వారి వినాశనం జరిగింది, పరస్పరం కొట్లాడుకుని మరణించారు. అందులో మొత్తం యూరోప్ అంతా వచ్చేసింది. అందులో ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారందరూ వచ్చేస్తారు. ఇక్కడేమో కౌరవులు మరియు పాండవులు ఉన్నారు. కౌరవులు కూడా వినాశనాన్ని పొందారు మరియు విజయం పాండవులకు లభించింది.
ఇప్పుడు ప్రశ్నేమని తలెత్తుతుందంటే, సహజ యోగాన్ని మరియు సహజ జ్ఞానాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేసిన మరియు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేసిన ఆ గీతా భగవంతుడెవరు? శ్రీకృష్ణుడేమైనా వచ్చారా? కౌరవులైతే కలియుగంలో ఉన్నారు. కౌరవులు మరియు పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎలా రాగలరు? శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. సత్యుగ ఆదిలో 16 కళలుంటాయి. శ్రీకృష్ణుని తర్వాత మళ్లీ త్రేతాయుగంలో రామునికి 14 కళలుంటాయి. శ్రీకృష్ణుడైతే యువరాజులకు కూడా యువరాజు. వికారి యువరాజులు శ్రీకృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సత్యుగ 16 కళల సంపూర్ణ యువరాజు అని మరియు తాము వికారులు అని వారికి తెలుసు. తప్పకుండా ఆ యువరాజులు కూడా ఇలానే అంటారు కదా. ఇప్పుడు మళ్లీ శివ జయంతి కూడా ఉంది. మందిరాలు కూడా వారివే అన్నింటికన్నా పెద్దగా తయారు చేయబడి ఉన్నాయి. అది నిరాకారుడైన శివుని మందిరము. వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలనే అంటారు. శివ జయంతి భారత్లోనే జరుపుకోబడుతుంది. ఇప్పుడు శివ జయంతి రానున్నది. శివుణ్ణే జ్ఞానసాగరుడు అనగా సృష్టిని పావనంగా తయారు చేసే పరంపిత పరమాత్మ అని అంటారని నిరూపించి అర్థం చేయించాలి. గాంధీ కూడా గానం చేసేవారు. అప్పుడు శ్రీకృష్ణుడి పేరును ప్రస్తావించేవారు కాదు. ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది, శివ జయంతియే గీతా జయంతియా లేక శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? శ్రీకృష్ణ జయంతి అని సత్యుగంలో అంటారు. శివుని జయంతి ఎప్పుడు జరిగింది అన్నది ఎవరికీ తెలీదు. శివుడు నిరాకార పరంపిత పరమాత్మ. వారు సృష్టిని సంగమంలో రచించారు. సత్యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యం ఉండేది. కావున తప్పకుండా ముందు శివ జయంతియే ఉంటుంది. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలెవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారు ఈ విషయాలను బుద్ధిలోకి తీసుకురావాలి. భారతవాసులకు శివ జయంతియే గీతా జయంతి అన్నది ఎలా నిరూపించాలి అని. ఆ తర్వాత గీత ద్వారా శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. అనగా రాజులకే రాజు యొక్క జయంతి. శ్రీకృష్ణుడు పావన ప్రపంచం యొక్క రాజు. అక్కడ రాజరికం ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు జన్మించి గీతను గానం చేయలేదు. అంతేకాక సత్యుగంలో మహాభారత యుద్ధం మొదలైనవి జరగవు. అది తప్పకుండా సంగమంలోనే జరిగి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాలపై బాగా అర్థం చేయించాలి. పాండవులు మరియు కౌరవుల యొక్క సభ ప్రసిద్ధమైనది. పాండవపతిగా శ్రీకృష్ణుణ్ణి చూపిస్తారు. వారు సహజ జ్ఞానాన్ని మరియు సహజ రాజయోగాన్ని నేర్పించినట్లుగా భావిస్తారు. ఇప్పుడు వాస్తవానికి యుద్ధం యొక్క విషయమేదీ లేదు. విజయం పాండవులకే లభించింది. వారికి పరంపిత పరమాత్మ సహజ రాజయోగాన్ని నేర్పించారు. వారే 21 జన్మలు సూర్యవంశులుగా చంద్రవంశులుగా అయ్యారు. కావున మొదట హిందూ మహాసభ వారికి అర్థం చేయించాలి. సభలైతే వేరేవి కూడా ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ. ఈ హిందూ సభ ముఖ్యమైనది. యాదవులు, కౌరవులు మరియు పాండవులు అనే 3 సేనల గురించి చెప్తూ ఉంటారు. మరియు అవి సంగమంలోనే ఉండేవి. ఇప్పుడు సత్యుగ స్థాపన జరుగుతుంది. శ్రీకృష్ణుడి జన్మకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీత తప్పకుండా సంగమంలోనే గానం చేయబడింది. ఇప్పుడు సంగమంలోకి ఎవరిని తీసుకురావాలి? శ్రీకృష్ణుడైతే రాలేరు. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం వారికేముంది? అంతేకాక ఈ సమయంలో శ్రీకృష్ణుడు లేరు కూడా. వారిప్పుడు 84వ జన్మలో ఉన్నారని మీకు తెలుసు. కాని కొందరు శ్రీకృష్ణుడు అంతటా వ్యాపించి ఉన్నారని, అతను సర్వవ్యాపి అని భావిస్తారు. శ్రీకృష్ణుని భక్తులు
అంతా కృష్ణమయమే, శ్రీకృష్ణుడే ఈ రూపాలన్నింటినీ ధరించారు అని అంటారు. రాధే భక్తులు అంతా రాధామయమే, నేను రాధనే నీవు రాధవే అని అంటారు. అనేక మతాలు వెలువడ్డాయి. కొందరు ఈశ్వరుడు సర్వ్యాపి అంటే, కొందరు శ్రీకృష్ణుడు సర్వ్యాపి అని అంటారు, మరికొందరు రాధే సర్వ్యాపి అని అంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలను మీకు అర్థం చేయిస్తారు. ఆ తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కావున ఇప్పుడు పిల్లలను మీకు కూడా అందరికీ ఎలా అర్థం చేయించాలో ఆ అథారిటీని ఇస్తున్నారు. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి, వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. వారు తమను తాము ధార్మిక మనస్కులుగా భావిస్తారు. ప్రభుత్వమైతే ఏ ధర్మాన్ని అంగీకరించదు, వారు స్వయమే తికమక చెంది ఉన్నారు. శివ పరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు. ఇంకెవ్వర్నీ అలా జ్ఞానసాగరుడు అని అనలేరు. వారెప్పుడైతే సమ్ముఖంగా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే రాజ్యస్థాపన జరుగుతుంది. రాజ్యస్థాపన జరిగిపోయిందంటే మళ్లీ ఎప్పుడైతే రాజ్యాన్ని పోగొట్టుకుంటారో అప్పుడే సమ్ముఖంగా వస్తారు. కావున మీరు నిరూపించి చెప్పాలి, శివ పరమాత్మే నిరాకారుడు, జ్ఞానసాగరుడు, మరియు శివ జయంతియే గీతా జయంతి. ఈ విషయంపై నాటకాన్ని తయారు చేయాలి. తద్వారా మనుషుల బుద్ధి నుండి శ్రీకృష్ణుడి విషయం వెళ్లిపోవాలి. నిరాకారుడైన శివ పరమాత్ముణ్ణే పతిత పావనుడు అంటారు. శాస్త్రాలు మొదలైనవేవైతే తయారయ్యాయో వాటిని మనుష్య మతాలపై మనుషులే తయారు చేశారు. బాబా యొక్క శాస్త్రమంటూ ఏదీ లేదు. బాబా అంటారు, నేను సమ్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని బికారుల నుండి యువరాజులుగా తయారు చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఈ జ్ఞానాన్ని నేనే సమ్ముఖంగా వినిపించగలుగుతాను. ఆ గీతను వినిపించేవారు గీతను వినిపించినా కాని అక్కడ భగవంతుడు సమ్ముఖంగానైతే లేరు. గీతా భగవంతుడు సమ్ముఖంగా ఉండేవారని, వారు స్వర్గాన్ని తయారు చేసి వెళ్లిపోయారని అంటారు. మరి ఆ గీతను వినడం ద్వారా మనుషులెవరైనా స్వర్గవాసులుగా అవ్వగలరా? మరణించే సమయంలో కూడా మనుషులకు గీతను వినిపిస్తారు. అలా ఇంకే శాస్త్రాన్ని వినిపించరు. గీత ద్వారా స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు కావున గీతనే వినిపిస్తారు. మరి ఆ గీత ఒక్కటే ఉండాలి కదా. ఇతర ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి. మీరు స్వర్గవాసులుగా అవుతారు అని ఇంకెవరూ చెప్పలేరు. అలాగే మనుషులకు గంగా జలాన్ని తాగిస్తారు కాని యమునా జలాన్ని తాగించరు. గంగా జలానికి మహత్వం ఉంది. ఎంతోమంది వైష్ణవులు గంగానది వద్దకు వెళ్లి కుండలో నింపుకుని తీసుకొస్తారు. అన్ని రోగాలు తొలగిపోవాలని అందులో నుండి ఒక్కొక్క చుక్కను వేసుకుని తాగుతూ ఉంటారు. వాస్తవానికిది జ్ఞానామృత ధార. దీని ద్వారా 21 జన్మల కొరకు దుఃఖాలు తొలగిపోతాయి. చైతన్య జ్ఞానగంగలైన మీలో స్నానం చేయడంతో మనుషులు స్వర్గవాసులుగా అవుతారు. మరి తప్పకుండా చివరిలో జ్ఞానగంగలు వెలువడి ఉంటారు. ఆ నీటి నదులైతే ఎప్పటినుండో ఉన్నాయి. నీరు తాగినంత మాత్రాన ఎవరైనా దేవతలుగా అవుతారా? ఇక్కడ ఎవరైనా కొద్దిగా జ్ఞానం విన్నా సరే స్వర్గానికి హక్కుదారులుగా అవుతారు. వీరు జ్ఞానసాగరుడైన శివబాబా యొక్క జ్ఞానగంగలు. జ్ఞానసాగరుడు, గీతా జ్ఞానదాత ఒక్క శివుడే, శ్రీకృష్ణుడు కాదు. సత్యుగంలో జ్ఞానాన్నిచ్చేందుకు అక్కడ పతితులెవరూ ఉండరు. ఈ విషయాలన్నింటినీ భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తారు. హే అర్జున లేక హే సంజయ అన్న పేర్లు ప్రసిద్ధమయ్యాయి. వారు రాయడంలో చాలా చురుకైన వారు, నిమిత్తమయ్యారు. ఇప్పుడు శివజయంతి వస్తుంది కావున దాని గురించి పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. శివుడు నిరాకారుడు, వారిని జ్ఞానసాగరుడు, దయాసాగరుడు అని అంటారు.
శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా జ్ఞానసాగరుడు, దయాసాగరుడు అని అనరు. శివ పరమాత్మే జ్ఞానాన్ని ఇస్తారు, దయ చూపిస్తారు. జ్ఞానాన్ని ఇవ్వడమే దయ చూపించడము. మాస్టారు దయ చూపించి చదివిస్తే దాంతో బ్యారిస్టర్లు, ఇంజనీర్లు మొదలైన వారిగా అవుతారు. సత్యుగంలో దయ యొక్క అవసరం లేదు. కావున మొట్టమొదట నిరూపించి చెప్పాలి, నిరాకారుడైన జ్ఞానసాగరుడైన శివుని జయంతియే గీతా జయంతియా, లేక సత్యుగ సాకార శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? ఇది పిల్లలైన మీరు నిరూపించాలి. సందేశకులు మొదలైన వారెవరైతే వస్తారో వారెవ్వరూ పావనంగా తయారు చేయరని మీకు తెలుసు. ద్వాపరం నుండి మాయారాజ్యం ఏర్పడడంతో అందరూ పతితులుగా అయిపోతారు. మళ్లీ ఎప్పుడైతే విసుగు చెందుతారో అప్పుడు మేం వెళ్లిపోవాలి అని కోరుకుంటారు. ఏ ధర్మాలైతే స్థాపించబడతాయో అవే మళ్లీ వృద్ధి చెందుతాయి. పవిత్రతా బలంతో ధర్మస్థాపన చేస్తారు, మళ్లీ అపవిత్రులుగా అవ్వాల్సిందే. ముఖ్యమైనవి 4 ధర్మాలు. వాటి ద్వారానే వృద్ధి జరుగుతుంది, శాఖోపశాఖలు వెలువడతాయి. శివజయంతి, గీతా జయంతి నిరూపించబడడంతో మిగిలిన శాస్త్రాలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే అవన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడ్డవి. వాస్తవానికి భారత్ శాస్త్రం ఒక్క గీతయే. అతి ప్రియమైన తండ్రి ఎంత సహజతరం చేసి అర్థం చేయిస్తారు. వారిది శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. ఇప్పుడు మీరిది నిరూపించాలి, నిరాకార జ్ఞానసాగర జయంతియే గీతా జయంతియా, లేక సత్యుగ సాకార శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయం నిరూపించబడితే అప్పుడు పండితులందరూ మీ వద్దకొచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు. శివజయంతి నాడు ఏదో ఒకటి చేయాలి కదా. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి. వారిది పెద్ద సంస్థ. సత్యుగంలో ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంటుంది. అక్కడ సభలు మొదలైనవేవీ లేవు. సభలు సంగమంలో ఉన్నాయి. వాస్తవానికి ఆది సనాతన సభ ఈ బ్రాహ్మణులది మరియు పాండవులది అని మొట్టమొదట నిరూపించాలి. పాండవులే విజయాన్ని పొందారు. వారే తర్వాత స్వర్గవాసులుగా అయ్యారు. ఇప్పుడెవ్వరూ ఆది సనాతన దేవీదేవతల సభ అని అనలేరు. దేవతలది సభ అని అనరు, అది రాజ్యము. కల్పం యొక్క సంగమంలో ఈ సభలు ఉండేవి. అందులో ఒకటేమో పాండవ సభ. దానిని ఆది సనాతన బ్రాహ్మణుల సభ అని అంటారు. ఇదెవరికీ తెలీదు. శ్రీకృష్ణుడి పేరుతో బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణుల పిలక బ్రహ్మ పేరుతో ఉంది. బ్రహ్మ పేరు ఆధారంగానే మీరు బ్రాహ్మణ సభ అని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించేవారు వివేకవంతులై ఉండాలి. ఇందులో జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. నిరాకారుడైన శివుడే గీతా జ్ఞానదాత, దివ్య చక్షు విధాత. ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి ఆ తర్వాత కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. మేం నిరూపించి చెప్పగలం అని ఎవరెవరైతే భావిస్తారో వారు పరస్పరం కలవాలి. యుద్ధ మైదానంలో మేజర్లు, కమాండర్లు మొదలైన వారి సభ ఉంటుంది. ఇక్కడ కమాండర్ అని మహారథిని అంటారు. బాబా క్రియేటర్, డైరెక్టర్. వారు స్వర్గాన్ని రచిస్తారు. వారు డైరెక్షన్ ఇస్తున్నారు. మహాసభను తయారు చేయండి మరియు అందులో ఈ విషయం గురించి చర్చించండి. గీతా భగవానుడు నిరూపించబడితే ఇక వారితో యోగం జోడించాలి అని అందరూ అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, నేను మార్గదర్శకునిగా అయి వచ్చాను. మీరు ఎగిరేందుకు యోగ్యులుగానైతే అవ్వండి. మాయ రెక్కలను తెంచేసింది. యోగాన్ని జోడించడం ద్వారా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది మరియు మీరు ఎగురుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానామృత ధార ద్వారా అందరినీ నిరోగులుగా మరియు స్వర్గవాసులుగా చేసే సేవను చేయాలి. మనుషులను దేవతలుగా తయారు చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ దయార్థ హృదయులుగా అవ్వాలి. రెండవ పాయింట్, జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులుగా అయి శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుందని శివ జయంతి నాడు నిరూపించాలి. వరదానము: దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునే పూజ్య పవిత్ర ఆత్మాభవ. పూజ్య పవిత్రాత్మల గుర్తు వారి ప్రతి సంకల్పం, మాట, కర్మ మరియు స్వప్నం యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటాయి. వారి ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఏదో అలా మాట్లాడేశాము, అలా వచ్చేసింది, అలా చేసేశాము, అలా అయిపోయింది అన్నట్లుండకూడదు. పవిత్రాత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటారు. అందుకే పూజ కూడా వారి ప్రతి కర్మకు జరుగుతుంది, అనగా పూర్తి దినచర్యకు జరుగుతుంది. మేల్కొన్నప్పటి నుండి పడుకునేంత వరకు భిన్న భిన్న కర్మల దర్శనం జరుగుతుంది. స్లోగన్: సూర్యవంశీలుగా అవ్వాలనుకుంటే సదా విజయీ మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. ఓం శాంతి.